నమస్కారం. ఈరోజు మనం కొత్త కోవిడ్ వైరస్ JN1 వేరియంట్ ఇది త్వరితగతిన ఇండియాలో ప్రవేశిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది అనే కేంద్రం కూడా అప్రమత్తమైంది, రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. నిజంగా ఈ JN1 వేరియంట్ అంత బాగా అంటే ఇంతకుముందున్న SARS-CoV-2 ఒమిక్రాన్ అంతగా ఉందా లేదా అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్గా JN1 వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అన్నమాట. సో అంటే ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ కోవిడ్ వేరియంట్ JN1 ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క మ్యుటేషన్ల ద్వారా జరిగిన వాటికి పేర్లు పెట్టినాయి అనమాట. ఇది గ్లోబల్ కన్సర్న్ అనమాట. అంటే గ్లోబల్గా కూడా ఈ వైరస్ ఉండటం వలన దీనికి JN1 వైరస్ అని పెట్టడం జరిగింది. ఈ వైరస్ మిగతా కోవిడ్ లాంటి లక్షణాలే, లైక్ ఇన్ఫ్లుయెంజా లక్షణాలే, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్, ఫీవర్, ఇంకొంచెం ఎక్కువైతే కాఫ్ ఎక్కువై నిమోనియా రావటం, ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఆ నిమోనియా పెద్దగా అయిపోయి ఆక్సిజన్ సరిపోక వెంటిలేటర్స్ అట్లా అయిపోయి ఫ్యాటల్ కూడా అయిన సందర్భాలు మనం ఆ కోవిడ్లో చూస్తాం. ఇందులో కూడా అలానే ఉంటుంది. కానీ అకార్డింగ్ టు డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఫార్మర్ DG అనమాట, ICMR, ఆవిడ చెప్పేది ఏంటంటే ఇంతవరకు మనం సివియారిటీ ఆఫ్ ద JN1 వైరస్ చూడలేదు. అంటే సీరియస్నెస్ ఎంత ఉంటుంది అని అనేది ఎస్టిమేట్ చేయలేదు. మోస్ట్లీ అంత సీరియస్గా ఈ వైరస్ లేకపోవచ్చు. కోవిడ్ సెకండ్ వేవ్లో కానీ అన్ని డెత్స్ ఈ వైరస్తో అంత సివియారిటీ లేదన్నది ఇప్పటి వరకు మనకు సమాచారం. కాబట్టి కొంతవరకు మనం భయపడాల్సిన పని లేదు. అలాగే WHO వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం తీసుకున్న ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకున్నాం కాబట్టి ఆ వ్యాక్సిన్స్ కూడా దీనికి పనిచేస్తుంది. అంటే సివియర్గా అవ్వకుండా, ప్రాణాలు పోకుండా మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ కాపాడిద్దేనని వాళ్ళ అభిప్రాయం. కాకపోతే రావచ్చు కానీ ప్రాణాలను కాపాడుకోవచ్చు వ్యాక్సిన్తో, అది WHO ఒక అభిప్రాయం. ఇప్పటి వరకు ఇది అంతగా స్ప్రెడ్ అవుతుంది కానీ అంత స్పీడ్గా అయితే లేదు. అలా ఉండదు అని చెప్పలేము, మనం అవ్వచ్చు కూడా. మనం చేయాల్సింది ఏంటి ఇప్పుడు? సో మనం అప్రమత్తంగా అంతకుముందు ఎలా ఉన్నాము అంటే ఇప్పుడు రాబోతున్న క్రిస్మస్ కానీ 31st డిసెంబర్ కానీ January 1st కానీ ఈ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఇది కూడా ఇంతకుముందు కోవిడ్ లాగానే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మాస్కులు, దూరం పాటించడం, హ్యాండ్ వాష్, హైజీన్, ఇవన్నీ ఏదన్నా జలుబు అన్ని చేస్తే అలర్ట్ అవ్వటం, టెస్ట్ చేయించుకోవడం. ఇప్పుడు కిట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి అనమాట, ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. కాబట్టి మనం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా ఉందా లేదా తెలుసుకుంటే మనం ఇంకొక 10 మందికి స్ప్రెడ్ చేయకుండా అన్నం అవుతాం, అక్కడ డిసీజ్ రాగలుగుతాం. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దీన్ని మనం ఈజీగా ఈ JN1 వేరియంట్ ఆఫ్ కోవిడ్ డిసీజ్ని ఎదుర్కోవచ్చు. పెద్దగా భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మన చేతుల్లోనే ఉంది ఈ స్ప్రెడ్ అన్నది. సో 50% ఇన్ అవర్ హ్యాండ్స్. సో మన అందరం కలిసి ఖచ్చితంగా దీన్ని నివారించాలి. మీకు మరిన్ని సందేహాలు ఉన్నట్లయితే శ్రీరక్ష టెలిహెల్త్ అని ఒకటి మేము కొత్తగా స్టార్ట్ చేసాము. ఈ 9798104108 నంబర్కి కాల్ చేస్తే మీరు ఎలా టెలిమెడిసిన్ కాల్ని, వీడియో కాల్ని మాతో సంప్రదించవచ్చు అన్నది మీకు చెప్తారు. సో యూ కెన్ కాల్ ఆన్ దట్ నంబర్. ఎవ్రీబడి, ఎనీబడి, ఎనీవేర్, ఫ్రమ్ ఎనీవేర్ కాల్ చేసి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవచ్చు. మిగతా కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో, మాకు వెబ్సైట్ ఇవన్నీ ఉన్నాయి, ఇందులో మీరు సంప్రదించగలరు. మరింత సమాచారం కోసం, మరిన్ని వీడియోల కోసం మా YouTube ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.